హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కోటా బియ్యం వస్తాయి కదా ఫ్రెండ్స్. ఆ కోటా బియ్యం వచ్చిన దాంతో రవ్వ చేసుకుంటారు కదా. ఆ రవ్వ చేసినప్పుడు సన్న అంటే కొంచెం మనకి ఉండ్రాలకి వాటికి చేసుకుంటాము. అయితే అలా కాకుండా మామూలుగా నేనేం చేశానంటే దాన్ని ఇంకా కొంచెం ఏంటంటే మరీ సన్నగా వచ్చింది. మళ్ళీ శుద్ధ అయిపోద్దని చెప్పి జల్లిచ్చాను. బొంబాయి రవ్వలాగా వచ్చింది సన్నగా. ఆ రవ్వతోనే నేను ఇడ్లీ రవ్వ వాడకుండా ఈ రవ్వతోనే నేను వేసి చేశాను ఫ్రెండ్స్. అసలు చాలా చాలా బాగుంది. మనం బయట ఇడ్లీ రవ్వ కొనుక్కుంటాం. చక్కగా రేషన్ ఉన్నప్పుడు రేషన్తోనే చక్కగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రవ్వ చేసి ఆ రవ్వని మనం ఏంటంటే కొంచెం పొలుగ్గా చేస్తాం. మనం ఇప్పుడు వినాయకుడికి వాటికి రవ్వ ఉండాలని చేస్తాం కదా, దానికన్నా ఇంకా సన్నగా ఇప్పుడు బొంబాయి రవ్వ ఎలా ఉంటుంది అంత సన్నగా వచ్చేదాకా వేయించుకుంటే చక్కగా ఇడ్లీ రవ్వ బయట కొనుక్కునే పని లేదు, చక్కగా అదే వాడుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ట్రై చేసిన తర్వాత చెప్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంది, బాగా కుదిరింది. ఒకసారి అందరూ చూడండి ఫ్రెండ్స్. నేను ఈసారి మళ్ళీ జల్లించినప్పుడు ఆ రవ్వ కూడా చూపిస్తాను, రెండు కలిపి పెడతాను ఫ్రెండ్స్ కుదిరితే. ఒకసారి అలా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంతమంది రేషన్ చాలామందికి ఉంటుంది కదా, రేషన్ బియ్యం ఇస్తారు కదా, కోటా బియ్యం అంటారు కదా. కోటా బియ్యంతో ఇలా ట్రై చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది కొనుక్కునే పని ఉండదు. వీలున్న వాళ్ళు కొనుక్కుంటారు, కొంతమంది కొనుక్కునే పరిస్థితి ఉండదు. అలాంటి వాళ్ళకి ఇలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా ఎండేసుకొని వేసేసుకుంటే సరిపోద్ది కదా, మిషన్లో ఆడిచ్చి తీసుకుంటే. లేదంటే ఇంట్లో అయినా మనం చేసుకోవచ్చు, మిక్సీ వేసేసుకోవడమే. ఒక 2-3 డబ్బాలు మిక్సీ బాగా సన్నగా బొంబాయి రవ్వ ఎలా ఉంటుంది అలా వచ్చేదాకా మిక్సీ వేసుకొని తర్వాత అది మనం ఇడ్లీ రవ్వ కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. కోటా బియ్యం చాలా బాగుంది. నేను అలాగే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చేసి పిండిలో కలిపి చూడండి, మీకు అర్థమవుద్ది. నేను చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. అలాగే లాంగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.